హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నాకు కొంచెం కోల్డ్ ఎక్కువగా ఉండటం వల్ల వాయిస్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. మన పైనీర్స్ ఎవరైతే ఉన్నారో అందరం కూడా చాలా సంతోషపడవలసిన విషయం ఏంటంటే, మన పైకాయిన్ అనేది చాలా రోజుల నుంచి అంటే పై టు డే ఎప్పుడైతే కంప్లీట్ అయిందో అప్పటి నుంచి కూడా ప్రతిరోజు పడుతూ 0.40 వరకు అయితే వచ్చి అక్కడే ట్రేడ్ అవుతూ ఉంటాం, మనం చూస్తూనే ఉన్నాం. కానీ గత 24 గంటల నుంచి కూడా మన పైకాయిన్ లో ఒక పాజిటివ్ మూమెంట్ అయితే మనం చూస్తున్నాం. అది 0.4045 నుంచి 0.50 కూడా టచ్ అవ్వడం మనం చూసాం. ఈ పాజిటివ్ మూమెంట్ అనేది ఇక మీదట కంటిన్యూ అవుతుందా లేక మళ్ళీ కిందకి పడిపోతుందా, అసలు ఈ పైకాయిన్ ప్రైస్ అనేది పెరగడానికి కారణాలు ఏంటి, దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట ఫ్రెండ్స్, ఈ పైకాయిన్ అనేది పడిపోతున్నప్పుడు లేదా ఇంకా ఎవరికైతే మైగ్రేషన్ అవ్వలేదో లేదా కేవైసీ అనేది ఇంకా ఎవరికైతే పూర్తవ్వలేదో వాళ్ళు ఈ ప్రాజెక్ట్ మీద అవగాహన లేకుండా ఇది ఒక స్కామ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి చాలా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళందరికీ ఒకే మాట ఫ్రెండ్స్, ఇది ఒక స్కామ్ ప్రాజెక్ట్ గనక అయితే ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అవుతుందా, అలాగే ఫ్రీగా అందరికి మైనింగ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చి అలా మైనింగ్ చేసుకున్న వాళ్ళకి ఇంత ప్రాఫిట్స్ ని అయితే జనరేట్ చేయనిస్తుందా, అంటే 100 మందిలో ఒక 30 మందికి ఏదో ఒక ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ స్వతహాగా చేసుకున్నారో లేదంటే హెవీ ట్రాఫిక్ వల్ల మైగ్రేషన్ అనేది పూర్తవ్వకపోవచ్చు. అందువల్ల ఈ ప్రాజెక్ట్ ని ఒక స్కామ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించుకోండి. అలాగే ఎవరైతే ఈ పై ప్రాజెక్ట్ ని మైనింగ్ చేసుకోకుండా మిస్ అయిపోయాము అని చెప్పేసి అనుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇంకొక ప్రాజెక్ట్ కూడా మంచి ఆపర్చునిటీస్ అయితే కల్పిస్తుంది. ఆ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు చాలా స్పీడ్ గా అయితే డెవలప్మెంట్ అవుతుంది, కమ్యూనిటీని కూడా క్రమక్రమంగా పెంచుకుంటూ వెళ్తుంది. అదే ఇంటర్లింక్ ల్యాబ్స్ ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రాజెక్ట్ ని మెయిన్ గా మైనింగ్ చేసుకోవాలంటే ఒక రెఫరల్ లింక్ అనేది తప్పకుండా అవసరం అవుతుంది. మీకు తెలిసిన వారు మీ బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళ లింక్ ద్వారా తప్పకుండా జాయిన్ అవ్వండి. లేదు అని అంటే నా యొక్క రెఫరల్ కోడ్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీకు అవసరం అని అనుకుంటే వాడుకోండి. కానీ తప్పకుండా ఈ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ తో అయితే జాయిన్ అయితే అవ్వండి. ఇక మనం పైకాయిన్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ప్రెజెంట్ క్రిప్టో మార్కెట్ లో నంబర్ 1 స్థానంలో ఉన్న బిట్ కాయిన్ అనేది ఆల్ టైమ్ హై అయితే టచ్ చేసి $1,18,000 అయితే టచ్ చేయడం జరిగింది. దాన్ని అనుసరించే క్రిప్టో మార్కెట్ లో ఉన్న అనేకమైన కాయిన్స్ పాజిటివ్ వేలోనే వెళ్తున్నాయి. అందులో మన పైకాయిన్ కూడా ఒకటనమాట. అందులో మనం సంతోషపడవలసిన విషయం ఏంటంటే, ముందు వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం కదా, ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండే పైకాయిన్ అనేది క్రమక్రమంగా డౌన్ అవుతూ 30వ స్థానంలోకి వెళ్ళిపోయింది అని చెప్పేసి. కానీ మళ్ళీ మన పైకాయిన్ అనేది మళ్ళీ ట్రెండింగ్ అవుతూ టాప్ 10 లోకి అయితే వచ్చి జాయిన్ అయింది. ఇందులో ఏముంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ క్రిప్టో మార్కెట్ లో ఎప్పటి నుంచో మంచి ఫేమస్ కాయిన్స్ ఎన్నో ఉన్నాయి. కానీ ఏదైతే రీసెంట్ గా అడుగుపెట్టి క్రిప్టో మార్కెట్ లోకి అడుగుపెట్టి ఓపెన్ మైన్ నెట్ ను కూడా స్టార్ట్ చేయని కాయిన్ ట్రెండింగ్ కాయిన్ లిస్ట్ లో, అది కూడా టాప్ 10 లో ఉండటం అనేది మామూలు విషయం కాదు. అయితే మనం బిట్ కాయిన్ అనుసరించి మన పైకాయిన్ కూడా పాజిటివ్ వేలో వెళ్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాం కదా, ఆ ఒక్క విషయాన్ని అనుసరించే ఈ పైకాయిన్ పాజిటివ్ మూమెంట్ లో చూపిస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చా? అలా అనుకోవడానికి లేదు ఫ్రెండ్స్. ఆ ఒక్క విషయమే కాదు, ప్రెజెంట్ మన పై ఎకో సిస్టమ్ లో చాలా డెవలప్మెంట్స్ అయితే జరగడం మనం చూస్తూనే ఉన్నాం. దాదాపు 10,000 యాప్స్ వరకు అయితే డెవలపర్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు గనక మన పై ఓపెన్ మైనెట్ ని అయితే లాంచ్ చేస్తే మళ్ళీ మీరు అడగొచ్చు, ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అయింది కదా, మళ్ళీ ఓపెన్ మైనెట్ అని అంటున్నారు, అది ఎప్పుడో ఓపెన్ అయిపోయింది కదా అని. కానీ ఒకే ఒక విషయం ఫ్రెండ్స్, ఇంకా మన పై నెట్వర్క్ యొక్క మైనెట్ అనేది ఓపెన్ అవ్వలేదు, ఇంకా ఎన్క్లోజ్డ్ మైనెట్ లోనే ఉండటం జరిగింది. ఒకవేళ మీకు ఓపెన్ మైనెట్ అనేది లాంచ్ అవటం జరిగితే ఏవైతే వాళ్ళు యాప్స్ ప్రవేశపెట్టారో ఓపెన్ మైనెట్ లోకి, ఆ యాప్స్ అన్ని కూడా లైవ్ లో రావటం మనం చూస్తాం. ఏవైతే డొమైన్స్ గురించి చెప్పారో అవన్నీ కూడా లైవ్ లో ఉండటం జరుగుతుంది. ఈ ఎకో సిస్టమ్ అనేది పూర్తిగా ఓపెన్ అయితే అవుతుంది. ఏదైతే మనం యూటిలిటీ అని అనుకున్నామో ఆ యూటిలిటీ అనేది పూర్తిగా రన్నింగ్ స్టేటస్ లో ఉంటుంది. అంటే అఫిషియల్ గా మన పై కరెన్సీ ఏదైతే ఉందో ఆ కరెన్సీని యూటిలిటీకి సంబంధించిన బిజినెస్ అన్ని కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు మనం దాన్ని చూసి మన పైకాయిన్ యొక్క ఓపెన్ మైనెట్ అనేది లాంచ్ అయింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి ముందు ముందు మన పైకాయిన్ యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి మనం చూసుకుంటే, మన పైకాయిన్ కి సంబంధించి అన్లాకింగ్స్ అనేవి 2027 వరకు అలాగే కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ మధ్య కాలంలో ఏదన్నా ఒక పైకోర్ టీం నుంచి ఏదన్నా ఒక మంచి అనౌన్స్మెంట్ గానీ వస్తే మన పైకాయిన్ ప్రైస్ అనేది కొంచెం అప్ ట్రెండ్ గా వెళ్ళొచ్చు. అలా కాకుండా ఈ మధ్యలో మన పై డొమైన్స్ యొక్క ఆక్షన్ అనేది డిలే అయితే అవడం జరిగింది కదా, అంటే కొంచెం ఎక్స్టెన్షన్ చేశారు కదా. అలాగే ఈ మధ్యలో ఈ డొమైన్స్ ఆక్షన్ లో ఏవైనా పెద్ద
కంపెనీస్ కానీ జాయిన్ అయితే దానివల్ల కొన్ని మిలియన్స్ వరకు అమౌంట్ అనేది మన పై నెట్వర్క్ లోకి చేరుతుంది. అది కూడా మన పైకాన్ యొక్క ప్రైస్ ని ప్రభావితం చేస్తున్నట్లో సందేహం లేదు. అదే కాకుండా ఓపెన్ మైనెట్ ఓపెన్ అయ్యి ఏదన్నా పెద్ద ఎక్స్చేంజెస్ లో కానీ లిస్ట్ అవ్వగలిగితే మన పైకాన్ ప్రైస్ అనేది మంచి ప్రైస్ కి అయితే చేరుకోగలుగుతుంది. అలాగే రీసెంట్ గా జనరేటివ్ ఏఐని కూడా వీళ్ళు ఇంటిగ్రేషన్ చేశారు కదా. 2030 కల్లా ఈ జనరేటివ్ ఏఐ అనేది దాని మార్కెట్ క్యాప్ ని $16 ట్రిలియన్ కి చేరుకుంటుంది అని చెప్పేసి ఒక అంచనా. దానిలో మన పై నెట్వర్క్ అనేది ఎంత పర్సెంటేజ్ తీసుకుంటుందో మనకు తెలియదు. అది కూడా మన పైకాన్ ప్రైస్ మీద అయితే ప్రభావం చూపెడుతుంది. అలాగే రానున్న కాలంలో Web3 టెక్నాలజీ అలాగే జనరేటివ్ ఏఐ అనేది మన ఫ్యూచర్ అని చెప్పేసి చెప్తున్నారు. మన పై నెట్వర్క్ అనేది ఈ రెండు ఫీచర్స్ లో కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది. నా అంచనా ప్రకారం మన పై నెట్వర్క్ అనేది 1% నుంచి 5% వరకు దీనిలో వాటా తీసుకున్నా గానీ 2030 వరకు $15 నుంచి $50 వరకు అయితే చేరుకోగలదు. ఇది నా యొక్క అభిప్రాయమే ఫ్రెండ్స్. అలాగే నేను దీన్ని కొనుక్కోమని చెప్పేసి చెప్పను. నేను ఫ్రీగా మైనింగ్ చేసుకోమని చెప్తున్నాను. నేను ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకి చేసుకోమని చెప్పట్లేదు. ఫ్రీగా మైనింగ్ చేసుకొని ఎవరైతే వ్యాలెట్ లోకి ఈ కాయిన్స్ ని తీసుకున్నారో వాళ్ళని హోల్డ్ చేసుకోమని చెప్తున్నాను. అలాగే చివరిగా ఒక మాట ఫ్రెండ్స్, క్రిప్టో మార్కెట్ లో ఎవరైతే లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తారో అలాగే వెయిట్ చేస్తారో వాళ్ళే ఎక్కువ ప్రాఫిట్స్ అయితే పొందగలరు. నేను చెప్పిన ఈ మాటలతో ఎంతమంది ఏకీభవిస్తారు దయచేసి కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే నేను చెప్పిన ఈ మాటలు మీకు నచ్చాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. లేదా ఈ కాయిన్ గురించి వేరే ఏ విధమైన సమాచారం కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.